హైదరాబాద్లో అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి యువతిపై కత్తితో దాడి చేశాడు ఓ యువకుడు. ప్రేమిస్తున్నానంటూ వేధించాడు. ప్రేమిస్తావా లేదా అంటూ యువతిపై దాడి చేశాడు. నార్సింగి పిఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్. ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. యువతి ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మణికొండలో ఉంటున్న ఓ యువతి ఇంట్లోకి పర్వతాలు రోహిత్ అనే యువకుడు చొరబడి కత్తితో దాడి చేయడం జరిగింది. ఈ ఘటనలో యువతికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలకు సంబంధించి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మణికొండలో ఉంటున్న పర్వతాల రోహిత్, అదేవిధంగా మరో యువతి, ఇద్దరు కూడా ఓ హోటల్లో పనిచేస్తున్నారు. వెయిటర్గా పర్వతాల రోహిత్ పనిచేస్తున్నాడు. ఆ యువతి వెనుక గత 2 నెలలుగా కూడా ప్రేమించాలని వెంటబడుతున్నాడు, వేధిస్తున్నాడు. అయినా కూడా లొంగకపోవడంతో ఆ యువతి ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతికి సంబంధించి గాయాలు కావడంతో ఆసుపత్రిలో నార్సింగ్ పోలీసులు చికిత్స చేసి ఇంటికి పంపించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆ పర్వతాల రోహిత్ను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పర్వతాల రోహిత్ హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్న సందర్భంలో 2 నెలలుగా ఆ అమ్మాయిని వేధిస్తున్న పరిస్థితి ఉంది. ఆ యువతి ఇంట్లో ఈ జనవరి 1వ తేదీన అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడి కత్తితో బెదిరించడం జరిగింది. ఆ యువతి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నిద్రిస్తున్న సమయంలో కత్తితో దాడి చేయడం జరిగింది. అయితే ఇప్పటికైతే యువతి పరిస్థితి నిలకడగా ఉంది. ఆమెను ఇంటికి కూడా పంపించినట్టు పోలీసులు అయితే చెప్తున్నారు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పర్వతాల రోహిత్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ యువతికి సంబంధించి పూర్తి వివరాలకు సంబంధించి ఆ యువతి పూర్తి వివరాల కేసు దర్యాప్తుకు సంబంధించి ఆమెతో పాటు సీసీ కెమెరాల ఫుటేజ్ను ఏం జరిగింది అన్న కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ యువతిపై ప్రేమోన్మాది దాడి ఘటన నార్సింగ్ పోలీస్ స్టేషన్లో పూర్తిగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ చందుతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.